మీరు ఎవరో ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికీ తెలుసండి. ఒకసారి మీ పేరు మీ గురించి చెప్తారా? నా పేరు వచ్చేసి వజీర్ నాగేశ్వరరావు అండి. మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఇల్లు రెంట్కి ఇచ్చారండి, లేకపోతే ఆయన ఓన్ హౌస్ అంటారు సార్? రెంట్ కాదండి, అభిమానంగా మా మెగా ఫ్యామిలీ గురించి మేము ఎప్పటి నుంచో పిఆర్పి టైం దగ్గర నుంచి, చిరంజీవి గారి టైం నుంచి, మేము ఖైదీ దగ్గర నుంచి కూడా మెగా ఫ్యామిలీ అభిమానం అండి. మేము అభిమానంగా మా సార్కి అలాగే ఇచ్చామండి. ₹1 అద్దెకి ఇచ్చారు అని ఒకసారి అంటున్నారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఓన్ హౌస్ ఆయన కట్టించుకున్నారు అని కూడా పుకార్లు వస్తున్నాయి కదండి. అంటే ఏది నిజమంటారు? అంటే ఎవరు అనుకునేది వాళ్ళు అనుకోనండి, మనకి ఇబ్బంది ఏముందండి? మనకి ఇబ్బంది లేదు కదా, ఎవరు అనుకునేది వాళ్ళు అనుకోనండి. పిఠాపురంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు 1,00,000 పైన మెజారిటీ రప్పించండి అని అంటున్నారు. మనకి ఇక్కడ 2 లక్షల పైన ఓటింగ్ అయితే ఉన్నట్టుంది కదండి. అంటే మీరు ఎంత మెజారిటీ అయితే రావచ్చు అనుకుంటున్నారు? 1,50,000 వరకు వస్తుందండి, 1,50,000 మెజారిటీ వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు లోకల్ కాదు అని కూడా గట్టిగా ప్రతిపక్షాలు అయితే వాదిస్తున్నాయండి. దాని గురించి ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు లోకల్ కాదన్నది గురించి ఇప్పుడు ఇది హౌస్ తను సొంతం చేసుకున్నారండి. తర్వాత పిఠాపురం వచ్చేసి ల్యాండ్ తీసుకుంటున్నారండి. ఆ ల్యాండ్ ఇప్పుడే తీసుకుని అది ఒక 6 నెలల్లో పూజ చేస్తారండి. అక్కడే శ్రీపాద వాళ్ళ సాక్షిగా పిఠాపురాన్ని ఉంటాను అంటున్నారు. అలాగే పిఠాపురాన్ని ఇప్పుడు హౌస్ కట్టుకుంటున్నారండి, కట్టేసుకుంటారు ఒక 6 నెలల్లో. అది పిఠాపురం ఉన్నప్పుడు నాన్ లోకల్ లోకల్ ఎవరో తెలిసిపోతుందండి. గీత గారికి వచ్చేసి లోకల్ కాదండి, నాన్ లోకల్ అండి. గీత గారికి వచ్చేసి ఇప్పటికీ కాదండి, ఇప్పటికీ కాకినాడ అందంటుంటారు. ఇప్పుడు రేపు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే పిఠాపురం నియోజకవర్గంలో ఉండి అందరికీ కూడా అందుబాటులో ఉంటారంటారా? కంపల్సరీగానండి, అందరికీ అందుబాటులో ఉంటారండి, ఉంటారు సార్. ఇప్పుడు మీ నేపథ్యం ఏంటి సార్? మీకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందండి? మాకు వచ్చేసి రాజకీయం బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు దాకా జెండాలు మోసి వరకు ఉన్నామండి. వాళ్ళు జెండాలు గీత గారు జెండాలు వచ్చేసి 10 సంవత్సరాలు మోసామండి. ఏమీ లేదండి, గీత గారు అంటే ఎంపీగా చేసాం, ఎమ్మెల్యేగా చేసాం. పవన్ కళ్యాణ్ గారి ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి మార్పు ఆశిస్తున్నారు సార్ మీరు? ఖచ్చితంగా ఆయన ఏమి మార్పు తీసుకొస్తారంటారు? చాలా మార్పు అండి, చిన్న కాశీగా మార్పు వస్తుందండి. ఆ కోనసీమ, ఈ బీచ్ రోడ్లు మొత్తం అన్నీ బాగుంటాయి సార్. ఓకే అండి. అయితే అన్ని క్యాస్ట్లు కూడా ఇప్పుడు ఒక వర్గం ఓటు బ్యాంక్ చూస్తే జగన్ గారికి వెళ్ళిపోద్ది అని అంటున్నారు. అండ్ క్యాస్ట్ ఈక్వేషన్ వల్ల పవన్ కళ్యాణ్ గారికి కాపోట్లు, తూర్పు కాపోట్లే పడతాయి అంటారు. అంతవరకు నిజమంటారు? మీరు దాన్ని ఒప్పుకుంటారా, ఖండిస్తారా? మా ఒక వర్గం అంటే ఏ వర్గం అండి అది చెప్పండి. అంటే ఇప్పుడు ఎస్సీబీసీ వర్గాల్లో చూసినట్లయితే అది జగన్ గారికి వెళ్ళిపోతాయి అని అంటున్నారు కదా. ఎక్కువ ఎస్సీ బీసీ ఓట్లు ఎక్కువ మాకు వచ్చేయండి. అంటే మాకు ఓసీ అంటే కంపల్సరీగా ఓసీ క్యాస్ట్ ఫీలింగ్ లేవండి. ఇప్పుడు మా జనసేనకి క్యాస్ట్ ఫీలింగ్ లేవండి. ఉన్న వేరే క్యాస్ట్ల నుంచి ఎక్కువ మాకు ఓటింగ్ వస్తుంది సార్. వస్తుందండి. అంటే ఓన్లీ కాపోట్లే పడతాయి పవన్ కళ్యాణ్ గారికి కనుక ప్రతిపక్షాలు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. లేదండి, వాళ్ళకి తెలియకండి, రాజకీయం గురించి వాళ్ళకి తెలియక అన్నీ కూడా ఉట్టి అపోహలండి. ఎందుకంటే అండి ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసింది ఎవరిని అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళేనండి. నా సోదరులు, నా తమ్ముళ్ళు, నా మేనల్లుడు అన్నారు. కానీ ఈ రోజున విదేశీ ఎస్సీ వాళ్ళు తీసేసింది ఎవరండి? జగన్ గారే కదండి. బీసీ సోదరులకు ఏమైనా న్యాయం చేశాడండి? ఏమీ చేయలేదండి. నిజంగా ఈ కూటమి వచ్చిన తర్వాత అన్ని కులాలని ఏకగ్రీవంగా నిలబెట్టి ఒకే తాటి మీద తీసుకొచ్చే సత్తా ఈ కూటమి ఖచ్చితంగా ఉందండి. ఈ ముగ్గురు కలిసి నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రూపురేఖలు మార్చేస్తారని ఖచ్చితంగానండి. పిఠాపురం అభివృద్ధి పరంగా ఈ రోజున సౌకర్యవంతమైన బస్టాండ్ లేదండి, రైల్వే స్టేషన్ ఉంది కానీ సరైన వెహికల్స్ ఆగడం లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాటి మీద దృష్టి పెడుతున్నారండి. దేవస్థానాలను అభివృద్ధి చేయడం, కాంప్లెక్స్ను అభివృద్ధి చేయడం, రైల్వే స్టేషన్ కొన్ని ఎక్స్ప్రెస్లు కూడా ఆగేలా చేయడం, అదేవిధంగా దగ్గరగా ఉన్న బీచ్ రోడ్ని దాన్ని కూడా డెవలప్ చేసి చాలా అద్భుతంగా నిజంగా చిన్న కాశీ అంటే చిన్న కాశీ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉందనే విధంగా ఆయన తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇప్పటివరకు చాలామంది దత్తపుత్రుడు అన్నారండి, ఎవరికీ తెలియలేదు. నిజంగా దత్తాత్రేయుడు పుత్రుడుగా పిఠాపురం నియోజకవర్గానికి ఆయన వచ్చారండి. ఈ రోజున ప్రజలందరికీ అర్థమవుతుందండి దత్తాత్రేయుడు పుత్రుడని. అది గమనించవలసిందిగా కోరుతున్నామండి. నిజంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నిర్ణయం తీసుకోవడం ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా హర్షించదగ్గ విషయం అండి. ఎందుకంటే ఆయన గొప్పతనం అందరికీ తెలుసండి. ఈ రోజున ఏ పదవి లేకుండా చాలా మంది ప్రజలకి తన సొంత కష్టార్జితాన్ని ఎంతో ఖర్చు పెట్టాడండి. ఏ నాయకుడు ఉన్నారు చెప్పండి? ఈ రోజున ₹1 తీసింది లేదండి. ₹100 దొబ్బేసి ₹10 ఖర్చు పెట్టిన నాయకుడు కూడా కనపట్లేదండి ఈ రోజున. అలాంటిది సొంత రూపాయలు కోట్లు సినిమాలు చేసి ఖర్చు పెడుతున్నాడండి ఆయన అంటే చాలా మందికి అభిమానం ఉందండి. ఒక కులానికో, ఒక మతానికో, ఒక పార్టీకో అసలు అంటించడానికి లేదండి. ఈ రోజున వైసీపీ వాళ్ళు అంటారా రకరకాల స్ట్రాటజీలు వాడతారండి. ఆయన ఆ కులం, ఈయనది ఈ కులం అని. ఈ మధ్యకాలంలో ఈ కులంలో స్విచ్ పెట్టడానికి ప్లాన్ కూడా చేశారండి ముద్రగడ పద్మనాభాన్ని. నిజంగా ఆయన ఈ రోజున క్యాంపెయిన్ కానీ వస్తే ఆయన చెప్పిన గరిట్లో పొలాలతో ఆయనే వెనక తరిమి కొడతారండి. ఖచ్చితంగా
ఆయనకు ఉప్మా పెట్టడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారండి. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విధాలా విడదీయాలని చూసినా కానీ ప్రజలు అర్థం చేసుకున్నారండి. మహిళలు ముఖ్యంగా ఈ రోజున చాలా గట్టిగా ఉన్నారండి, చాలా బలంగా ఉన్నారండి. చూసాం చేసాం. ఈ రోజు నా భర్త 1000 రూపాయలు చేస్తే ఒక రోజు తిండి సరిపోవట్లేదు, పిల్లలకి ట్యాబ్లను ఇచ్చాడు, ఏం చేస్తున్నాడు, పిల్లలు చదువు మానేసి ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్నాడు, రకరకాలుగా చెడిపోయారన్న భావంతో ఉన్నారండి. ఈ రోజున ట్యాబ్లో ఎంత స్కామ్ జరిగిందండి. 8,000 రూపాయలు చిల్లరమైన స్కామ్ ట్యాబ్ని 13,000 రూపాయలకు అమ్ముకున్నాడండి. ఈ రోజున ఇదంతా ఎక్కడ పోయిందండి? ఎవరన్నా ప్రశ్నించడం సరిపోతున్నారండి? ఎవరైనా నిజంగా ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టడం, లోపల పెట్టడం. పిల్లల్ని ఈ రోజున ఖచ్చితంగా చదువుకునే విద్యార్థులు మద్యం, డ్రగ్స్ ఈ రోజున ఇదంతా ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా జరుగుతుందంటే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాలనే అండి. దాన్ని అరికట్టడానికి వీళ్ళ ముగ్గురు కంకణం కట్టుకుని దిగుతున్నారు. సిద్ధంగా ఉండమనండి. పవన్ కళ్యాణ్ గారు గెలిపిపోయి మీరైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వన్ సైడ్ అండి. వన్ సైడ్ అంటే వన్ సైడ్ అండి. థ్యాంక్ యూ.